గురుదేవులకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఎంతో అద్భుతమైన వారి యొక్క అనుగ్రహ భాషణాన్ని, వారి యొక్క అపారమైన అనుభవాన్ని మన గురుదేవులు ప్రసాదించిన మరొక మహాగురువు. వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా వారి యొక్క శక్తితో ఇంత దిగ్విజయంగా మనకి పరిపూర్ణం చేసినందుకు మరొకసారి నమస్కరించుకుంటూ థ్యాంక్ యూ బాబా. సద్గురువులు మహావతార్ బాబాజీ గారు నేను మొదలుపెట్టిన జూమ్ సెషన్ ఆయన ద్వారానే మొదలుపెట్టాను. పదే చెప్పగా ఆయన అక్కడ ఎవరైతే వచ్చారో వారి ద్వారా అష్టోత్తర శతనామావళి రాయించారు ఇద్దరితో. అది నేను 10,000 పుస్తకాలు పంచాను. కొన్నే ఇప్పుడు మిగిలాయి. మీకు ఎవరికైనా కావాలంటే 100 పుస్తకాలు మీరు ఆర్డర్ ఇస్తే చంద్రకళ గారికి 100 పుస్తకాలకి 250 రూపాయలు అవుతాయి. మీరు పంచుకోవచ్చు. అలానే ధ్యాన పుస్తకాలు ప్రత్యేకంగా స్కూల్స్ కోసం తయారు చేయించాను. అవి కూడా 20,000 పంచాము మేము. ఇంగ్లీష్లో 10,000, తెలుగులో 10,000. ఒకప్పుడు నేను బాంబేలో ఒక వ్యక్తిని ఎలక్షన్లో నిలబెట్టి ఎంపీ ఎలక్షన్లో 10 లక్షల పాంప్లెట్లు పంచాను. అప్పుడు పత్రి సారు 10 మందిని పంపించి ఒక వెహికల్ కూడా ఇచ్చారు. కానీ అది వ్యర్థం అనిపించింది నాకు. ఎందుకంటే తీసుకున్న వాళ్ళందరూ కింద పడేస్తున్నారు. అవన్నీ ఏరి చెత్తబుట్టలు వేయలేక పోలీసులతో తిట్టించుకోలేక నేను అప్పుడు నిర్ణయించుకున్నా, ఒక పుస్తకం ద్వారా ఇది ఇస్తే స్కూల్స్కి వెళ్ళి అందరికీ తెలిసిన వాళ్ళకి ఇస్తే ప్రయోజనం ఉండదు. అర్థమైందా? స్కూల్స్కి వెళ్ళి ఇస్తే అది ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్తే తల్లిదండ్రులు చదువుతారు. తల్లిదండ్రులు చదివి ఇంకొకరికి ఇస్తారు. అది పుస్తకం కింద పడేయరు, చెత్తబుట్టలో వేయరు. ఆ ఉద్దేశంతో ఇప్పుడు 1,00,000 పుస్తకాలు ప్రింట్ చేయిస్తున్నానండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అమ్మ మేము ఒక 1000 కొనుక్కుంటా అంటే అంగడి వాళ్ళకు కూడా చెప్పచ్చు, మీది అంగడి అడ్రస్సు అందులో ప్రింట్ చేయిస్తామండి అని. లేదంటే మీరే స్టాంప్ కొట్టుకోవచ్చు, మీ అంగట్లో పెట్టుకుని. అంగట్లో కూడా పెట్టాను, బెంగళూరులో అంగట్లో కూడా పెట్టాను. కాబట్టి దయచేసి ఎవరైతే తెలుగులో కావాలంటే తెలుగులో, ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో, హిందీలో కావాలంటే హిందీలో 3 భాషల్లో చేయిస్తున్నాను. ప్రస్తుతానికి చేయించి అయిపోయింది కూడా, అవన్నీ అయిపోయాయి. మళ్ళీ మీరు కావాలంటే మనం ఆర్డర్ ఇద్దాము. సునీల్ గారు చేస్తారు ఒంగోలులో, ఇప్పుడు ఆయన నెల్లూరులో ఉన్నారు. సో అలా మనం ఇంకా ఉధృతంగా దీన్ని విస్తారం చేసి ఇక్కడ సత్యయుగాన్ని నెలకొల్పాలి అనుకుంటే అందరూ పూనుకోవాలి కదండి. మీ ఇష్టం. మరి మీరు కూడా భాగస్వాములు అవుతారంటే ఆనందమే. అదే బ్రహ్మానందం. థ్యాంక్ యూ. స్వామి గారికి ఆ పుస్తకాన్ని ఇస్తున్నాను. మీకు కూడా కొన్నే ఉన్నాయి, పంచుతున్నాను, ఏమనుకోకండి. మళ్ళీ వస్తే పంచుతాము తప్పకుండా. అది నేను మీకు PDF కూడా పెడతా కావాలంటే, కానీ నేను పలికి పెడతాను. చూడండి ఉచ్చారణ ఎలా చేయాలనేది కూడా తెలుస్తుంది. స్వామి గారు చెప్పారు కదా, ఉచ్చరించే దాంట్లో కూడా ఆ వైబ్రేషన్స్ ఉంటాయండి. కాబట్టి నేను స్వామి గారి పర్మిషన్ ఉంటే ఒక 10 మినిట్స్ మీకు సచ్చిదానంద స్థితిని ఇవ్వమని బాబాజీని కోరుకుంటాను. స్వామి గారి పర్మిషన్ ఇస్తే. థ్యాంక్ యూ. ఈ శుభ సాయంత్రం ఎంత అద్భుతమైన ప్రసంగమో కదా. నిజంగా బాబాజీ వారు వేదాల నుంచి, ఉపనిషత్తుల నుంచి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని మనకు ప్రసాదించారు. అలాగే మన గురువు గారితో ఆయనకున్నటువంటి సన్నిహిత్యాన్ని, సంబంధాన్ని మనకెంతో అద్భుతంగా వివరించారు. నిజంగా చాలా ఆనందంగా, అద్భుతంగా ఉంది. గురూజీ, మీకు నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, నా హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా నాకు మాటలు రావట్లేదు. కాదు, వచ్చేస్తుంది నిజంగా. చాలా అవునండి, ఎంత అద్భుతమైన ప్రసంగం అంటే. అవునండి, చాలా ధన్యవాదాలు గురూజీ మీకు. నిజంగా నేనెవరో తెలియకపోయినా మా పిరమిడ్కి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి ఈ పిరమిడ్ ప్రారంభోత్సవం చేసినందుకు మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆత్మస్వరూపులందరూ చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు. ఒక ఆయన ఫారినర్ కూడా వచ్చారు. ఆయనతో మాట్లాడిద్దామంటే ఆయన లాంగ్వేజ్ మనకు రాదు. ఆ లాంగ్వేజ్ ప్రాబ్లంతో ఆయనతో మాట్లాడించలేకపోతున్నాను.
కోరుకుంటున్నాము. అందరికీ హృదయపూర్వక నమస్కారాలండి. అందరికీ థ్యాంక్ యూ. ఇప్పుడు మనం గురూజీ గారికి మనం సన్మానం చేసుకుందాం. అది మన వంతు బాధ్యత. గురూజీ గారికి, అమ్మగారికి, అలాగే ప్రభాకర్ అన్నకు, రేవతి మేడం కమ్ టు ద డయాస్. అలాగే ఓకే. పుస్తకాలు కూడా బాబాజీ రాయించారండి. ఇవి పడిన రేటుకే ఇస్తున్నారు. అయితే మీ ఇష్టము. ఇందులో మంత్రాలు ఉన్నాయి. బాబాజీ గారు చెప్పిన మంత్రాలు, బాబాజీ గారు స్పెషల్గా చెప్పిన మంత్రాలు చాలా ఉన్నాయి. అమ్మవారు కుండలిని అమ్మవారు చెప్పిన మంత్రాలు కూడా ఉన్నాయి. కొనేవాళ్ళు మ్యూజిక్ పెట్టి సన్మానం మీ ఇష్టం. ఇది 200 ఇప్పుడు పెట్టేసాను. కెమెరా గట్టిగా చప్పట్లు కొడదమ్మా. మనందరి అదృష్టం ఈరోజు పండింది. ఎంతో గొప్ప గొప్ప సందేశం మనకి దొరకడం, మన వాక్యం ఎలా ఉండాలి, మనం ఎలా గురువుల్ని ఏతో ఎలా చూడాలి అని ఎంతో అద్భుతంగా మనకి వారి యొక్క భాషణం ద్వారా అందించారు. హిమాలయ పర్వతమంత జ్ఞానాన్ని మనకి ప్రసాదించారు. ఒకసారి మన గురుదేవులకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ ఇటువంటి గొప్ప గురువుగారిని మనకి ప్రసాదించడం, అలాగే వేదానంద బాబాజీకి మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ గట్టిగా చెప్పండి కొడదు. మేడం ఇది పుయ్యక్క గంధం పోయి వాళ్ళకి ఉండమ్మా, గంధం పోయినాయి. కూర్చోండి సార్ కూర్చోండి, మీరు కూర్చోండి సార్. నమస్కారం పెడతా. మేడం గారికి బాగా చేస్తారు. నిన్న ఆర్డర్ ఇచ్చింది. కొంతసేపు ప్లీజ్, కొంతసేపు ఉందండి. గట్టిగా చప్పట్లు కొడదాం చంద్రకళ మేడం, బాలాజీ సార్కి. వారు ఎంత గ్రేట్ పిరమిడ్ మాస్టర్స్. మరి ఇంత గొప్ప చక్కటి పిరమిడ్ని అందించారు. అలాగే ఎనలేని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో వారి కుటుంబం, వారి పాప ఎంతో అద్భుతమైన సేవలు అందిస్తున్నారు. మరి వారికి మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ చక్కటి అద్భుతమైన సన్మానం అందిస్తున్నాం. సరే బాబాజీ, మీ చేతులతో గట్టిగా చప్పట్లు కొడదాం. మన గురువు గారి ఫోటో మరి మేడంకి అందిస్తున్నారు వేదానంద బాబాజీ.
థ్యాంక్ యూ. వారి ఆనందమే ఆశయనికి ఆనందం. గురువుగారు ఫోటో ఇవ్వడం అంటేనే బాబాజీకి మరో మహాదానందం. మన సుధా మేడంకి ఒకసారి గట్టిగా చెప్పలు కొడదాం. పుంగనూరు గ్రేట్ మాస్టర్స్. దానా పట్టుకుందరా నుంచి వచ్చిన శ్యామలా మేడం గారికి రండి సార్, రండి. వీళ్ళకి కూడా అమ్మ, వీళ్ళకి కూడా అలాగే. అదా నేను కదా, మీరు కూర్చోండి, మీరు కూర్చోండి సార్, మీరు ప్లీజ్ కూర్చోండి సార్. అలాగే రమణ సారు, ఇక్కడ కూడా పెట్టు. ఒక 5 నిమిషాలు అందులో ఉండండి. టిఫిన్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రసాదం తీసుకొని బయలుదేరు. 5 నిమిషాలు. తమిళనాడు నుంచి వచ్చిన గిరి సారు, వారికి కూడా సన్మానం. తమిళనాడు గిరి సారు ప్లీజ్ సార్. ఇక్కడ మేడం ఆర్డర్ వేశారు. మాట్లాడడానికి సమయాభావం వల్ల మిమ్మల్ని మాట్లాడించలేకపోయినా ఇదేం అవసరం లేదు, క్షమించాలి. అలాగే అమ్మ ఇక్కడ కూర్చోండి సార్. గిరి సార్ ప్లీజ్ సిట్. ఆ సార్కి షాలో కప్పితే వాళ్ళిద్దరు గట్టిగా చెప్పట్లు కొడదాం వీళ్ళందరికీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే అమ్మా, మీరు లేస్తే ఇంకా మిగతా వాళ్ళు చేస్తాం. సార్ కూర్చోండి సార్. రమణ సారు, రేవతి మేడం. అమ్మా త్వరగా పోయండి. సార్ గిరి సార్ రండి ప్లీజ్ కమ్. సార్ ఇది బాబాజీది ఇక్కడ ఇది ఉంది చూడండి, ఇచ్చేసారండి. ఇది మందేనా? ఓకే ఓకే. భోజనం లేదా? అవును, ఈ తమిళనాడుకి అందరూ టిఫిన్ చేసుకోవాలి. వెళ్ళిపోతున్నారు. దయచేసి ప్రసాదం తీసుకుని వెళ్ళండి. దిగేవాళ్ళు రండమ్మా. ప్రసాదం చేసే పోవాలా. నెక్స్ట్ ఏ గిరి? అదే తమిళనాడు పర్లేదు ప్లీజ్ కమ్. మీరు తమిళనాడు నుంచి వచ్చారు కదా, ప్లీజ్. అలాగే ఇంకో గిరి సార్, గిరి సార్ గారు. అయ్యా గిరి గారు సిడం సార్. పూయమ్మా, నేను కూర్చొని పట్టుకుంటే అట్లా పూసేయడమే అంతే. అంతే వాళ్ళకు కూడా తెలుసు సార్. బయట వస్తే బయట వచ్చిన వాళ్ళకి కూడా కాదు, మీరు కూడా గొప్ప వాళ్ళేడా. జీతవనం ప్రభాకర్ గారు తప్పకుండా రావాలి, సన్మానం చేయించుకోవాలి. ఒప్పుకోం లేకుంటే చాలా సార్. థ్యాంక్ యూ గిరి సార్.
ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. జీతవనం ప్రభాకర్ గారికి సన్మానం జరుగుతుంది. అందరు క్లాస్ క్లాస్ క్లాస్. చాలు నాన్న చాలు అంకుల్కి. ఎంత గొప్ప మాట. ఒక ఫోటో కూడా అంత గ్రూప్ ఫోటో.